ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ఘటనలో విద్యార్థులు చనిపోవడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కలలు కల్లలయ్యాయన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్లో మృతుల కుటుంబాలను కలిశారు శశి థరూర్. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ये शर्मनाक है, कोई आपको मालूम है कि इसमें कोई शक नहीं है कि शर्मनाक बात है कि जब कोई जवान लड़के के सपने ऐसे बिल्कुल मतलब बर्बाद कर दिए हैं, उनके परिवार के भी आशाएं सब कुछ बर्बाद कर दिए हैं। ये तो बहुत दुखद बात है देश के लिए, देश के भविष्य के लिए, बच्चों के भविष्य के लिए और एक पूरे जो हमारे एक जेनरेशन का आप भविष्य देख लीजिए क्या हालत है। जीवन नष्ट हो गया तो उसके बाद में क्या सोल्यूशन ले आ सकेंगे आप इनके लिए और उनके परिवार के लिए। हाँ, कुछ कॉम्पेंसेशन देना ही चाहिए, अच्छी तरह देना चाहिए, लेकिन आइंदा ये नहीं होना चाहिए। ये है सबसे बड़ी जरूरी कि किसी और को यही दुख जो उनका परिवार अभी महसूस किया है ये किसी और को नहीं होना चाहिए। దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యు. నగర్ లోని కోచింగ్ సెంటర్ లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినటువంటి ఘటనపైన ఇంకా విద్యార్థుల ఆందోళన అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. బాధిత కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్నటి నుండి కూడా ఘటన మొన్న శనివారం సాయంత్రం జరిగింది. ఆ రోజు సాయంత్రం కురిసినటువంటి వర్షాలకు భారీ ఎత్తున నీరు చేరుకోవడంతో ఎక్కడైతే రావు ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ సెల్లార్ లో బేస్మెంట్ 2 లో ఉన్నటువంటి లైబ్రరీలో చిక్కుకొని ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. దాంట్లో ఉన్నటువంటి మిగతా ఆల్మోస్ట్ ఒక 13 మందికి పైగా రెస్క్యూ చేశారు. మిగతా ముగ్గురు మాత్రం మృతి చెందినటువంటి ఘటన జరిగింది. దానిపైన ఇప్పుడు విద్యార్థులు అలాగే రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా ఆందోళన పాల్గొంటున్నాయి. ఓవైపు ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర, రావుస్ ఇన్స్టిట్యూట్ దగ్గర విద్యార్థికి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆస్పిరెంట్స్, సివిల్స్ సంబంధించిన ఆస్పిరెంట్స్ విద్యార్థులు ఉన్నారు. వారు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇట్లాంటి నిర్లక్ష్యంగానే, ఎందుకంటే ఎంసీడీకి సంబంధించి కావచ్చు లేకపోతే ఎన్డీఎంసీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫిర్యాదు సాయంత్రం 6:45 ప్రాంతంలో ఫిర్యాదు చేస్తే ఎన్డీఎంసీ అలాగే పోలీసు శాఖకు సంబంధించిన సిబ్బంది సుమారు 9:30 ప్రాంతంలో చేరుకున్నారు. ఆ తర్వాత చేరుకున్న తర్వాత రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా మొదలు పెట్టడంతో అప్పటికే ఈ ముగ్గురు విద్యార్థులు కూడా మృతి చెందారు. వారికి సంబంధించిన డెడ్ బాడీస్ ని మాత్రమే వారు వెలికి తీశారు. ఆ తర్వాత ఎక్కడైతే సెల్లార్లో పూర్తిగా నిండిపోయినటువంటి నీళ్లను మున్సిపాలిటీకి సంబంధించిన అధికారుల నీళ్లన్నింటినీ కూడా ఎత్తిపోశారు. దీనిపైన ఇప్పుడు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు, ఆస్పిరెంట్స్ ఎవరైతే సివిల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు వారు నిర్వహిస్తున్నటువంటి తీరు కావచ్చు, లేకపోతే కోచింగ్ సెంటర్లకు సెల్లార్లలో వాహనాల పార్కింగ్ మాత్రమే సాధారణంగా అనుమతిస్తూ ఉంటారు. బట్ ఈ కోచింగ్ సెంటర్లలో లైబ్రరీలు అలాగే హాస్టల్స్ కూడా కొన్ని ఇట్లలో నడుస్తూ ఉన్నాయి. వాటితోటే ఇప్పుడు ఈ సమస్య అంతా కూడా ఉత్పన్నమైంది. కాబట్టి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎంసీడీ ఈ రోజు కొన్ని చర్యలకు కూడా ఉపక్రమించింది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ని సీజ్ చేసి సుమారు 13 ఇన్స్టిట్యూట్స్ వరకు సీజ్ చేశారు. కొన్ని అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేశారు. అయినప్పటికీ కూడా విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. వారికి సంబంధించి మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేయాలి అనేది ప్రధానంగా వారు చేస్తున్నటువంటి డిమాండ్. ఇది 2వ రోజుకు ఈ రోజు విద్యార్థులకు సంబంధించిన ధర్నా అనేది కూడా చేరుకుంది. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఎన్డీఎంసీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం వారి నేతృత్వంలోనే, ఎంసీడీ కూడా వారి నేతృత్వంలోనే ఉంది కాబట్టి వారే దీనికి బాధ్యత వహించాలి. వారు అవినీతితో కావచ్చు లేకపోతే ప్రభుత్వాన్ని సరిగా నడపట్లేదు, ఖచ్చితంగా ఈ ప్రమాదానికి ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ముట్టడికి బీజేపీకి సంబంధించిన నాయకులు ప్రయత్నించారు. వారిని వాటర్ క్యానన్లతో చెదరగొట్టి ఇటు పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ నివాసాన్ని ముట్టడించాలనేటువంటి యోచనలో వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి మేజర్ రోల్స్ అనేది కూడా, మేజర్ డిసిషన్స్ అనేది కూడా తీసుకునేది లెఫ్టినెంట్ గవర్నరే. దానికి సంబంధించి వారికి నిరసన తెలపాలనేటువంటి యోచనలో ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసాన్ని ముట్టడికి కూడా వారి ప్రయత్నాలు అనేది కూడా చేస్తా ఉన్నారు. సో మొత్తంగా
ఈ ఇష్యూకు సంబంధించి ఏదైతే సివిల్ ఆస్పిరెంట్స్ చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి ఓవైపు విద్యార్థులు వారికి సంబంధించినటువంటి డిమాండ్ల పైన ఆందోళన చేస్తా ఉంటే ఇటు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం పరస్పరంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీటికి సంబంధించి బాధ్యత తమది కాదనేటువంటి ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇక మరోవైపు పార్లమెంట్ లో కూడా ఈ అంశం చేరింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ అంశం పైన చర్చ అనేది కూడా ప్రారంభమైంది. మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఇచ్చినటువంటి నోటీసులకు దీనిపైన చర్చ అనేది కూడా చేపట్టారు. దానిపైన సీరియస్ డిస్కషన్ అనేది కూడా జరుగుతా ఉంది. ఈ డిస్కషన్ లో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ నేతృత్వంలో దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఒక మేజిస్ట్రేట్ స్థాయి అధికారితోటి నివేదిక కోసం ఇప్పటికే ఒక కమిటీని ఫామ్ చేసింది. 24 గంటల్లోగా వారు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఇప్పుడు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. ఇటు ఎక్కడైతే కరోల్ బాగ్ రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయో అక్కడ చాలా వరకు అక్రమంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే పార్లమెంట్ లో జరుగుతోంది. ప్రస్తుతానికి ఆ చర్చ అనేది కూడా నడుస్తోంది. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది శ్రవంతి.